నేనిప్పుడు కొన్ని మీకు తులారాశి గురించి కొన్ని నియమాలు చెప్తాను. అవి ఏం నియమాలో ఒక్కసారి మీరు ఈ వీడియో చివరి దాకా చూడండి. తులారాశికి చెందినవారు ఇంట్లో తూర్పు దిక్కున నివసించరాదు. అలా నివసించినట్లయితే మీకు అనేక నష్టాలు, కష్టాలు ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా తులారాశిలో జన్మించిన వారు ఇంటికి మొదటి గాని, తృతీయ సంతానం గాని అయి ఉండరాదు. అలా అయి ఉన్నట్లయితే మీకు అనేక గొడవలు, ఆరోగ్య విషయంలో చూసుకోండి అనేక జబ్బులు వస్తూ ఉంటాయి. అదేవిధంగా మీరు ఏ వ్యాపారమైనా చేయండి నష్టాలు ఎక్కువగా ఉంటాయి. ఏ వ్యాపారమైనా చూసుకోండి మీరు క్లాత్‌కు సంబంధించింది, రియల్ ఎస్టేటు, కన్‌స్ట్రక్షను, అదేవిధంగా ఫుడ్‌కు సంబంధించిన వ్యాపారం ఏ వ్యాపారమైనా చేసుకోండి మీకు అన్ని నష్టాలు, నష్టాలు, నష్టాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. అదేవిధంగా మీరు చదువు విషయంలో చూసుకోండి ఎంతో కష్టపడి రాత్రింబవళ్ళు కష్టపడి చదువుతూ ఉంటారు. కానీ దానికి తగ్గ ప్రతిఫలం అనేది ఉండదు. ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. కానీ దానిలో ప్రమోషన్స్ అనేటివి రావు. అదేవిధంగా విదేశీ ప్రయాణాలు చేయాలనుకుంటారు. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మనల్ని చదివించి విదేశీ ప్రయాణం చేపియాలని కలలుగంటూ ఉంటారు. కానీ వారి కలలు కల్లలుగానే మిగిలిపోతుంటాయి. మీరు గనక తులారాశిలో జన్మించి ఇంట్లో ఒక్కరు గాని మొదటి సంతానం గాని, తృతీయ సంతానంగా అయ్యుండి మీకు గనక సమస్యలున్నట్లయితే ఒక్కసారి నన్ను సంప్రదించండి.